నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రప్రభ వివిధ పేపర్లకు సంబంధించిన విషయాలను ఒకసారి మనం చూసుకుందాం. వాస్తవానికి ఏంటంటే ప్రతిరోజు ఈ మధ్యలో కొన్ని విషయాలపై లేవనెత్తుతాండ్రు. అందులో భాగంగా మొన్న అసెంబ్లీలో సెషన్ పెట్టి ఎస్సీ వర్గీకరణ సంబంధించిన రిజర్వేషన్ అమలు చేసిండు. దానికి టిఆర్ నిజం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ జరగాలన్న దాంట్లో ఈ ఎస్సీ వర్గానికి ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించి 3 వర్గాలకు విభజించిండ్రు. ఏ వర్గం, బి వర్గం, సి వర్గంగా 3 వర్గాలు విభజించిండ్రు. అందులో అంటే ఇంతకుముందు 30 ఏళ్ళ కంటే జరిగిన పోరాటం రాకముందుకు ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడైతే హైకోర్టు ఎప్పుడైతే చెప్పిందో దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఆమోదించిండు. అది శుభ పరిణామంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఎస్సీలో మాదిగల పాపులేషన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళకి 10% రావాల్సిన అవసరం ఉండే, కానీ 9% ఇచ్చిండ్రు. అయినా ఇప్పుడు ఇంకొక 1% కోసం బేచేజాలకు పోయి ఫైట్ చేయాల్సిన పని లేకుండా పెద్దన్న పాత్ర వహించి ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం కానీ దానికి ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ పాపులేషన్ లో పెద్దన్న పాత్ర పోషించి దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మాల సోదరులు కూడా ఈ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కాబట్టి అందరూ కలిసి రాజ్యాధికారంలో ముందుకు పోవాలని చెప్పేసి మేము సూచిస్తున్నాం. ఇంతవరకు మనం చెప్తా ఉన్నాం. మన విశారదన్ మహారాజ్ డిఎస్పీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయనకు సంబంధించి ఒక వార్త ఇచ్చిండు. దాన్ని ఒకసారి మనం చూసుకుందాం. విశారదన్ మహారాజ్ గారు కూడా ఇచ్చిండ్రు. మనం పెద్దన్న పాత్ర పోషిద్దాం, మాదిగలకు 10% రిజర్వేషన్లు కావాలనేది 100% సత్యం, 1% కోసం మళ్ళీ పోరాటం అవివేకమని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అభిప్రాయపడ్డాడు. అందరం పెద్ద మనసు చేసుకొని పట్టు విడుపులు వదులుకొని 1% దానం చేద్దామని ఒక ప్రజలు విజ్ఞప్తి చేశారు. మాల సోదరులను కలుపుకొని పోదామని కోరారు. పెద్దన్న పాత్ర పోషిద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ఎస్సీ వర్గానికి సంబంధించిన నాయకులు కూడా ముఖ్యమంత్రి కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక మొన్న ఎస్సీ వర్గీకరణ చేస్తలేరని చెప్పేసి మందకృష్ణ మాదిగ 7వ తారీఖు నాడు భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చిండ్రు. అది కొద్దిగా వాయిదా వేస్తామని చెప్పేసి కూడా నిన్న పత్రిక ముఖ్యంగా మందకృష్ణ మాదిగ జనానికి పిలుపునిచ్చారు. ఇక ఏబిసి వర్గీకరణ కొంచెం పక్కకు పెట్టి ఆ చట్టబద్ధత వచ్చే విధంగా వీళ్ళకు నిజంగా వాళ్ళకు స్థానిక సంస్థలు కానీ చట్టసభలో కానీ రిజర్వేషన్ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక చూడాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఎగ్జిక్యూటివ్ పోల్స్ భాజపా వైపే మన ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ నేను అయిపోయింది. 70 ఎమ్మెల్యే స్థానాలకు ఎలక్షన్ నిన్న జరిగింది. 60% పోలింగ్ జరిగింది. 60% పోలింగ్ లో బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపుతుందని చెప్పేసి కొన్ని చెప్పారు. కాదు, కొద్ది మెజార్టీ తోటి 40-45 సీట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కొన్ని ఎగ్జిక్యూటివ్ పోల్ చేసిండ్రు. ఇంకో కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఓటు అయిపోయారు. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ ఇలాంటి ప్రచారం చేశారు కాబట్టి కొంచెం ఓటు బ్యాంక్ మెరుగుపడవచ్చు. ఎక్కువ మొత్తంలో అంటే సీట్లు అయితే అక్కడ రావు అనేది కొన్ని ఎగ్జిక్యూటివ్ పోల్స్ చెప్తానే దానికి సంబంధించిన ఒక వార్త. ఈ తప్ప మళ్ళీ శాసనసభ ఎన్నికలలో భాజపా ఆధిక్యాన్ని సాధిస్తుందని అధిక శాతం ఎగ్జిక్యూటివ్ పోల్స్ బుధవారం అంచనా వేశాయి. ఈ ఎన్నికలలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్ మధ్య తీవ్ర త్రిముఖ పోరు జరిగింది. అయితే హ్యాట్రిక్ కొట్టుకుంటామన్న హ్యాట్రిక్ కొడదామనుకున్న స్వల్ప తేడా అధికారంలోకి దూరం కావచ్చు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ పోల్ చెప్తాను. 70 శాసనసభలో కొన్ని ఏమో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్తాడు, కొన్ని వేరే దానికి వస్తుందని చెప్పేసి అంటారు. ఇక మనం ఇది 5-6 రోజులలో ఎలక్షన్ కి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది, వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి టెక్నాలజీ ఆయుధంగా మార్చుకోవడమే ఈ సాఫ్ట్వేర్లు. వాస్తవానికి ఏంటంటే మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉన్నది. సొంతంగా ఏఐ పరిజ్ఞాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే. ఈనాడు ఇంటర్వ్యూలో హెచ్ఎల్ వ్యవస్థాపకుడు ఎస్పీకే ఫౌండేషన్ చైర్మన్ అజయ్
చౌదరి. వాస్తవానికి ఏంటంటే టెక్నాలజీని మనం ఆయుధంగా మలుచుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ప్రతిదీ మనం సొంతంగా తయారు చేసుకోవాలి, వేరే దాని మీద ఆధారపడి ఉండదు. టెక్నాలజీ మార్పులు వచ్చినాయి కాబట్టి మనం దాన్ని వర్షపట్టాలని చెప్పేసి అన్నాడు. మన దేశ రక్షణ భద్రత అవసరాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఎంతో ప్రభావం ఉంటుంది. ఎంతో అధిక మొత్తంలో ఉండే డేటాను మన దేశంలోనే సరైన రీతిలో భద్రపరచుకోకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. మనం సొంతంగా ఏ విధానాన్ని రూపొందించుకొని మన డేటాను సంరక్షించుకోవాలి. డేటా సెంటర్లు సొంత హార్డ్వేర్ మాత్రమే వాడాలి. లేని పక్షంలో డేటా చౌర్యానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే మనకు సంబంధించిన డేటాను మనమే తయారు చేసుకొని మనమే ఉండాలి, వేరే దేశ దానికి సంబంధించినవి ఉండొద్దు. ఏది చేసినా మనం సొంతంగా తయారు చేసుకోవాలని చెప్పేసి నిన్న దాని ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇంకోటి, మొన్న 19 అండర్-19 సంబంధించినటువంటి పోటీలు జరిగితే అందులో క్రికెట్ పోటీలు జరిగినాయి. దానికి సంబంధించిన దేశంలో పతాకం తెచ్చారు. అందులో మన గొంగడి సునీత అని చెప్పేసి మన తెలుగు అమ్మాయి ఉన్నది. కాబట్టి ఆమెకు ₹1,00,00,000 నరజానా ఇచ్చిండ్రు. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే వాళ్ళని కూడా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది శుభ పరిణామంగా భావించవచ్చు. ఇంకోటి, ఎమ్మెల్యేలతో నేడు సీఎం భేటీ, అనంతరం ఉమ్మడి జిల్లాల వారికి కూడా సమావేశాలు, తాజా పరిణామాల నేపథ్యంలో సంచరించుకున్న ప్రాధాన్యత. ఈ రోజు మొన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్నారు దానిపైన. ఈ రోజు వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి ఏంది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలని చెప్పేసి దానిపైన వాళ్ళతో భేటీ ఉంటుందని చెప్పేసి ఇంకో వార్తకి ఇచ్చిండ్రు. చూడాలి, ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.